నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తమిళ సంక్షోభానికి రేపు తెరపడే అవకాశాలు. శశికళ అక్రమాస్తుల కేసులో తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు. గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా. పన్నీర్ సెల్వం, శశికళలకు బలాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలని సూచన. కృష్ణా జలాల కేటాయింపుల నిష్పత్తుల్లో మార్పులు సాధ్యం కాదన్న బజాజ్ కమిటీ. తదుపరి ట్రైబ్యునల్కే అధికారాలుంటాయని స్పష్టీకరణ. ప్రతిపక్షం తీరుపై మరోసారి మండిపడిన చంద్రబాబు. ప్రతి పనిని అడ్డుకుంటోందని ఆక్షేపణ. అరాచకాలకు దిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరిక. దేవాదుల, కంతనపల్లి ఎస్ఆర్ఎస్పీ రెండో దశ అంచనాలు భారీగా పెంపు. ఉత్తర్వులు వెలువరించిన తెలంగాణ సర్కార్. పరిపాలనా అనుమతులు జారీ. పాకిస్తాన్లో మరోసారి పేటరేగిపోయిన తీవ్రవాదులు. లాహోర్లో భారీ బాంబు పేలుడు. 16 మంది మృతి, మరో 60 మందికి తీవ్ర గాయాలు. ఉప్పల్ టెస్ట్లో భారత్ ఘన విజయం. బంగ్లాదేశ్పై 208 పరుగుల తేడాతో జయభేరి. వరుసగా 4వ సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీ సేన. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న శశికళ రాజకీయ భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. ఆమెపై ఉన్న అక్రమాస్తుల కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. మరోవైపు శాసనసభలో బల నిరూపణకు శశికళ పన్నీర్ సెల్వాన్ని ఆదేశించాలని అటార్నీ జనరల్ గవర్నర్కు సలహా ఇచ్చారు. ఇందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని ఏజీ సూచించారు. అటార్నీ జనరల్ న్యాయ సలహా నేపథ్యంలో తమిళనాడులో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ సహా ఆమె బంధువులిద్దరిపై ఉన్న అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ప్రకటించనుంది. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకుని గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండగా తీర్పు తర్వాత ఆమె భవితవ్యంపై స్పష్టత రానుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్కు అటార్నీ జనరల్ న్యాయ సలహా ఇచ్చారు. వారం రోజుల్లోగా తమిళనాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకోవాలని శశికళ, పన్నీర్ సెల్వాన్ని కోరాలని ఏజీ సూచించినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 1998లో జగదాంబికా పాల్ కేసులో సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చినట్లు ఆయన గవర్నర్కు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు కోసమే గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని తాను భావించడం లేదని శశికళ అభిప్రాయపడ్డారు. వరుసగా 3వ రోజు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బస చేసిన గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లిన ఆమె వారితో చర్చలు జరిపారు. శాసనసభ్యులను బంధించారన్న వైరుపక్షాల ఆరోపణలు కొట్టిపారేసిన ఆమె ఈ రాత్రికి రిసార్టులోనే బస చేయనున్నట్లు ఉద్వేగంతో మీడియాకు చెప్పారు. அம்மாவை பொறுத்த வரைக்கும் தலைவரோட கட்சி அந்த ஒண்ணு மட்டும்தான் அவங்களுக்கு. அந்த தொண்டர்கள் நம்ம தொண்டர்கள். అంతకుముందు పోయిస్ గార్డెన్ వద్ద కార్యకర్తలతో మాట్లాడిన శశికళ ఉన్నత పదవులను కట్టబెట్టిన పార్టీకే పన్నీర్ సెల్వం ద్రోహం చేశారని ఆరోపించారు. 33 రాజకీయ జీవితంలో తాను, జయలలిత 1000 మంది పన్నీర్ సెల్వం వంటి వాళ్లను చూశామని, అలాంటి వారికి భయపడే ప్రశ్నే లేదన్నారు. జయ మృతి అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు తననే తీసుకోమని పన్నీర్ కోరినప్పటికీ అప్పుడు తాను నిరాకరించానని ఆమె చెప్పారు. అందుకే పన్నీర్కు బాధ్యత అప్పగించామన్నారు. డీఎంకేతో కలిసి పార్టీని చీల్చేందుకు ప్రయత్నించడం వల్లే పన్నీర్ను సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కోరామని పేర్కొన్నారు. పార్టీని చీల్చే యత్నాలను ఎన్నటికీ సఫలం కానివ్వబోనని తేల్చి చెప్పిన శశికళ ఏది ఏమైనా తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. அம்மாவை மட்டுமே பார்த்து வளர்ந்த நான் இந்த இயக்கத்தை எந்த ஒரு தனி மனிதனாலும் பிரித்துவிட முடியாது. ஒரு சாதாரண மனிதரை அம்மாதான் என்று ஒரு மனிதனாக உருவாக்கினார். இந்த இயக்கத்தை நன்றி இல்லாமல் பிரித்து ஆட நினைக்கிறார். இதிலிருந்தே என்ன தெரிகிறது, உண்மையாக அவர் இந்த கழகத்திற்கு விசுவாசமாக இருந்தவர் அல்ல என்பதை காட்டிவிட்டார். అటు గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరికి రక్తపోటు, మధుమేహం ఉండటం వల్ల వైద్య బృందాలు పరీక్షలు నిర్వహించాయి.
అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం ఇవాళ రోజువారీ విధుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 5న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వెళ్లిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ తనకు ఉన్న అవకాశాలు, అధికారాలను ఉపయోగించుకుని పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో శశికళ వర్గానికి అంతర్గత హెచ్చరికలు చేసే ఉద్దేశం కూడా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్ వద్ద నిన్న మీడియాపై శశికళ వర్గం దౌర్జన్యం చేయడం కలకలం రేపగా ఈ అంశంపై పన్నీర్ సెల్వం విచారణకు ఆదేశించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. శాంతి భద్రతల విషయంలో తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. సచివాలయానికి వెళ్లే ముందు ఆయన తన ఇంటి వద్ద పూజలు చేశారు. తనను కలవడానికి వచ్చిన అభిమానులతో సమావేశమయ్యారు. పన్నీర్ సెల్వం రావడానికి ముందే ప్రతిపక్ష నేత స్టాలిన్ సచివాలయానికి వెళ్లగా ఇద్దరు నేతలు సమావేశమవుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ పన్నీర్ సెల్వం రావడానికి ముందే స్టాలిన్ సచివాలయం నుంచి వెళ్లిపోయారు. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడేలా గవర్నర్ చర్యలకు ఉపక్రమించాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. ఏఐఏడీఎంకేలో శశికళ వర్గం, పన్నీర్ వర్గం అధికారం కోసం పాకులాడుతున్నాయని విమర్శించిన స్టాలిన్ బలపరీక్ష సమయంలో తమ నిర్ణయాన్ని తెలుపుతామన్నారు. అయితే ఏ వర్గానికి తమ మద్దతు ఉండబోదని తేల్చి చెప్పారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులపై డీఎంకే ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన ఆయన 11 తీర్మానాలు చేసినట్లు తెలిపారు. కొద్ది నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేసిన స్టాలిన్ కరువు తాండవిస్తోందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. తాగునీటి సమస్య తీవ్రమైందన్న ఆయన సత్వరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడితేనే పరిష్కారాలు చూపే అవకాశం ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపు నిష్పత్తిని మారుస్తారనేది అపోహ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్ ఏకే బజాజ్ స్పష్టం చేశారు. తదుపరి ట్రైబ్యునల్ తీర్పు ఖరారయ్యే వరకు నిష్పత్తిని మార్చేందుకు అవకాశం లేదని ఆయన హైదరాబాద్లో తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాలపై జలసౌధలో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో కమిటీ సమావేశం కాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ వాదనల్ని వినిపించారు. 1956కు ముందు, ఆ తర్వాత పరిణామాలు, ప్రాజెక్టుల తీరుతెన్నులు, కృష్ణా జలాల కేటాయింపు, ప్రస్తుత ఇబ్బందులు, పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి జలాల మళ్లింపు అంశాలను వారు బజాజ్ కమిటీకి వివరించారు. పట్టిసీమ ద్వారా వినియోగించుకుంటున్న నీటిలో వాటా ఇవ్వాలని కోరారు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 512, 299 టీఎంసీల నీటి నిష్పత్తిని మార్చాలని భావించడం సబబు కాదని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలపై దృష్టి సారించి ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా బోర్డు విధి విధానాల రూపకల్పన కోసం నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ బజాజ్ తెలిపారు. తదుపరి పర్యటనలో ప్రాజెక్టులను సందర్శించే అవకాశం ఉందని చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులో, గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉంది, మీకు వచ్చిన నీటి కోటాను మీ రాష్ట్రంలో ఏ మూలకైనా, ఏ ప్రాజెక్టుకైనా మీ నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు. కానీ కృష్ణానదికి నీరు ఇవ్వటం అనేది ఎక్కడి నుంచైనా, ఏ నదిలోంచి అయినా కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ పైన తీసుకొచ్చి దాన్ని కృష్ణా డెల్టాలో ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఆ మేరకు ఆ నీరు ఎంతైతే సేవ్ అవుతుందో దాన్ని నాగార్జున సాగర్ పైన ఉపయోగించుకోవాలా అనేది అది వేరు. కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం వేరు, కృష్ణా బేసిన్లో ఉపయోగించుకోవటం వేరు. కృష్ణా బేసిన్లో ఏ రాష్ట్రమైనా కృష్ణా బేసిన్ నుంచి గోదావరికి వాడుకోవచ్చు, గోదావరి నుంచి కృష్ణాకి. What I said, the tribunal has given to the erstwhile Andhra Pradesh state. They have not further bifurcated between Andhra and Telangana. So that also the committee has to look into how to make allocation of that water which is available from Godavari coming to Krishna. The committee will take a view after discussing with both the states. It might be this ST we will be visiting the project. దేవాదల, కంతనపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ ప్రాజెక్టుల అంచనా వ్యయాలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 ప్రాజెక్టుల పునరాకృతికి మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలుపగా అందుకు అనుగుణంగా వాటి అంచనా వ్యయాలను సవరిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ మేరకు దేవాదల ఎత్తిపోతల వ్యయాన్ని 13,445 కోట్ల 44 లక్షల రూపాయలకు సవరించారు. అటు కంతనపల్లి ప్రాజెక్టు కోసం ఆనకట్ట నిర్మాణ స్థలాన్ని ఏటూరు నాగారం మండలం తుపాకులగూడెంకు మార్చిన ప్రభుత్వం ఇందుకు 2,121 కోట్ల రూపాయల ఖర్చుతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ అంచనా వ్యయాన్ని 1,220 కోట్ల 41 లక్షల రూపాయలకు ప్రభుత్వం సవరించింది. కొత్త పనులకు సంబంధించిన 82 కోట్ల 87 లక్షల రూపాయలు మినహా మిగతా పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
పోలవరం పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో పోలవరం వర్చువల్ రివ్యూలో పాల్గొన్న ఆయన నిర్ణీత షెడ్యూల్లో ఒక వారం ఆలస్యమైనా వెనుకబడిపోతామన్నారు. పోలవరం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రాజెక్ట్ అని ఉద్ఘాటించిన బాబు ఆ స్ఫూర్తి పనుల్లో కనిపించాలని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అవసరమైతే వారం రోజులు పోలవరంలోనే ఉండి పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానన్నారు. స్టీల్, సిమెంట్ కొనుగోలుపై ఆయా కంపెనీలతో నేరుగా మాట్లాడుతానన్న చంద్రబాబు అవసరమైతే ప్రభుత్వం నుంచి నేరుగా చెల్లింపులు చేసి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి నిర్మాణ సంస్థలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని కోరారు. ప్రజల అవగాహన కోసం పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగ్జిబిషన్, మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపిన చంద్రబాబు ఆ బాధ్యతల్ని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఇటీవల సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం గుత్తేదారులకు మరికొన్ని వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా అందించాలని, సీనరేజ్ రుసుము మినహాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు గనుల విధానంలో సవరణ చేస్తూ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బలహీన వర్గాల గృహ నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ఉచితంగా సీనరేజీ రుసుము లేకుండా అందనుంది. ఇసుక రవాణాకు అవసరమయ్యే మొత్తాన్ని మాత్రం నిర్మాణ సంస్థే భరించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై మరోసారి చర్చించిన కమలనాథన్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశాన్ని ముగించింది. ప్రత్యేక భద్రతా దళానికి చెందిన అసిస్టెంట్ కమాండెంట్ సహా కార్మిక శాఖ అదనపు కమిషనర్లు, వైద్య విద్యాశాఖ పరిధిలోని వైద్యుల విభజనపై చర్చించేందుకు కమిటీ సచివాలయంలో సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సహా అధికారులు హాజరైన భేటీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఈ భేటీలో వైద్య విద్యాశాఖలోని 171 మంది వైద్యులు కేటాయింపు పై చర్చించారు. ఏపీ స్థానికత కలిగిన 171 మంది వైద్యులు తెలంగాణలోనే ఉంటామని ఐచ్ఛికాన్ని ఇవ్వగా ఏపీలో వైద్యుల పోస్టులు ఖాళీ ఉండగా తమకు కేటాయించడం సరికాదని తెలంగాణ అభ్యంతరం చెప్పింది. ఐచ్ఛికం ప్రకారమే విభజన జరిగినందున తాము తీసుకోబోమని ఏపీ స్పష్టం చేయగా ఈ అంశంపై నిర్ణయం సాధ్యం కాలేదు. 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి గవర్నర్ సమక్షంలో మంత్రుల కమిటీలో జరిగిన చర్చ మేరకు సమాన సంఖ్యలో పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు ఉన్న కారణంగా ఎస్పీఎస్ అసిస్టెంట్ కమాండెంట్లు, కార్మిక శాఖ అదనపు కమిషనర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల విభజన అంశాలపై చర్చించలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం ఏ కార్యక్రమం చేపట్టినా విపక్షం అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. విశాఖలో ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తుంటే తుని ఘటన సృష్టించారన్న బాబు సిఐఐ భాగస్వామి సదస్సును చెడగొట్టాలని చూశారని మండిపడ్డారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు సంబంధించిన గణాంక వివరాలను విజయవాడలో వెల్లడించిన ఆయన సదస్సు నిర్వహించడం ద్వారా మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని అభిప్రాయపడ్డారు. మహిళల సమస్యలకు పరిష్కారం చెప్పే దిశగా సదస్సు నిర్వహించామన్న బాబు మహిళల నుంచి వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. సదస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించారని విపక్షంపై మండిపడ్డ ఆయన గొడవ చేస్తామని ముందే చెబితే ఎవరైనా కార్యక్రమానికి అనుమతిస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎలాంటి ఆక్షేపణ లేదన్న బాబు సభాపతి కోడెల మాట్లాడిన మాటల్ని వక్రీకరించడం సరికాదని హెచ్చరించారు. నేను చూస్తున్నా శివప్రసాద్ స్టేట్మెంట్ ఇప్పుడు విన్నా, ఏముంది దాంట్లో? అతను ఏమన్నాడు? ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం అంతే. ఆయన చెప్పింది ముందు చెప్పి ఇంట్లో ఉండడానికి కాదు, వీళ్ళు రావాలి, వీడు కూడా బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, అలాంటప్పుడు వీళ్ళు ధైర్యంగా ఫేస్ చేయాలి, పోరాడాలని చెప్పాడు. వాస్తవంగా దాన్ని ఇష్యూ చేస్తారా మీరు? ఎక్కడ సభ్యత మీకు? అందులో స్పీకర్ చైర్ని వాట్ డూ యూ థింక్? ఇది డెమోక్రసీ? డెమోక్రసీని మాకరీ చేయాలనుకుంటున్నారు. అది తప్పు. మేము మాకు అపోజిషన్ అంటే మాకు లైసెన్స్ ఇచ్చారు, రాళ్ళు వేయమని వేస్తూ ఉంటామంటే కుదరదు అవన్నీ. మహిళా పార్లమెంటు సదస్సుకు ముందు విజయవాడలో నిర్వహించిన మీట్ ద ప్రెస్లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న దుష్ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటల్ని వక్రీకరించి మీడియాలో, సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు స్పీకర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. హైదరాబాద్ పటాన్చెరులో ఇక్రిసాట్ ఇన్నోవేషన్ హబ్ ఐహబ్ను ప్రారంభించిన ఆయన తెలంగాణలో ఇక్రిసాట్ ఉండడం గర్వకారణమని అన్నారు. ఐహబ్ ద్వారా వ్యవసాయం నవీన ఆవిష్కరణలు రైతులకు చేరవేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆదాయాలు పెంచేందుకు ఉత్పత్తి, ఉత్పాదక వ్యయాలు తగ్గిస్తూ మార్కెట్లో నికరాదాయం లభించేలా కృషి చేస్తున్నామని వివరించారు. కరెంటు ఫ్రీగా ఇస్తూ, నీళ్లు ఫ్రీగా ఇస్తూ, సబ్సిడీ పైన విత్తనాలు, సబ్సిడీ పైన ఎరువులు, కనీస మద్దతు ధర, అదే రకంగా ఎప్పుడైనా పంట నష్టం జరిగితే పంట బీమా, సంయుక్తంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎన్నో రకాలుగా రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకు ఉత్పాదకత పెరగడం లేదు? ఇక్రిసాట్లో జరిగే పరిశోధనలు కూడా కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా ఫీల్డ్కి రావాలి, ఫీల్డ్లో రైతులతో, సామాన్య రైతులకి మేలు చేసే దిశగా జరగాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఈ ఐహబ్ అనే వేదికకి, ఇక్రిసాట్కి సూచన చేశారు. ఐహబ్ ద్వారా ఆ రకమైన కార్యక్రమాలు, రైతులకు మేలు చేసే కార్యక్రమాలు మన రాష్ట్రంలో ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగుల సమస్యలు, హక్కుల విషయంలో ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. మరోసారి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన అమరావతిలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన పురుషోత్తమ నాయుడు సహా 19 మంది ప్యానెల్ సభ్యులకు ఎన్నిక పత్రాలను అందజేశారు. పోరాటం అనేది ఆఖరస్త్రమే తప్ప మొదటి మెట్టు కాదనేది సంఘంలో మాకు నేర్పిన విద్య. ఇక ప్రభుత్వం మనకి పూర్తిగా సహకరించట్లేదు అన్నప్పుడు మాత్రమే ఆఖరస్త్రంగా ఆందోళన కార్యక్రమం వెళ్ళడం అనేది ఈ సంఘంలో ఉన్న ఆనవాయితీ. మార్చి 2వ తారీఖున ఏదైతే కేంద్ర ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టిందో దాని మీద మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కలిపి చలో పార్లమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఐటీ రంగంలో భారత్ ఎంతో ముందున్నప్పటికీ హార్డ్వేర్ రంగంలో మాత్రం కొంత వెనుకబడి ఉందని, ఆ దిశగా దృష్టి సారించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఇండియా సాఫ్ట్ 2017 కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. వివిధ సంస్థలు తమ సాంకేతిక ఉత్పత్తుల్ని ప్రపంచ విపణికి పరిచయం చేసేందుకు ఇండియా సాఫ్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇది ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. While we are very happy for the software exports, definitely we are extremely poor in hardware manufacturing as well as for exports. While we have to definitely look for exports, at least to substitute the imports. సెల్ ఫోన్లో ఆటలాడుతున్న సమయంలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన గొడవ ఒకరి మరణానికి దారితీసింది. మరో చిన్నారిని నిందితుడిగా మిగిల్చింది. హైదరాబాద్ మీర్ చౌక్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన 14 ఏళ్ల ఫైజల్ బిన్ ఖలీద్ అనే బాలుడు తమ బంధువైన 11 ఏళ్ల మరో బాలుడితో గత సోమవారం ఫోన్లో ఆటాడుతూ ఓడిపోయాడు. ఓడిన ఖలీద్ను గెలిచిన బాలుడు గేలి చేయగా ఖలీద్ ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో ఖలీద్ కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధిత బాలుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా 2 రోజులు కోమాలో ఉండి నిన్న ఉదయం మరణించాడు. మార్గదర్శిపై ఖాతాదారుల నమ్మకాన్ని మరింత పెంచుకునేందుకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ చెప్పారు. మార్గదర్శి 54 ఏళ్లుగా సేవలందిస్తోందని, 50 లక్షల మంది ఖాతాదారులు చేరారని గుర్తు చేసిన శైలజా కిరణ్ భవిష్యత్తులోనూ తమ ముద్రను కొనసాగిస్తామని చెప్పారు. గుంటూరులోని మార్గదర్శి కార్యాలయాలను ఆమె పరిశీలించారు. డాక్యుమెంటేషన్, సేవల విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఖాతాదారులకు సకాలంలో చెల్లింపులు చేయడంతో పాటు చివరి వ్యక్తి వరకు సక్రమంగా సొమ్ము అందేలా మార్గదర్శి సంస్థలో తగిన భద్రత ఉంటుందని పునరుద్ఘాటించారు. ఒక సభ్యుడు చిట్ ఫండ్లో చేరేది తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవటానికి. ఆ కమిట్మెంట్ మా నుంచి 100%, 200% ఉంటుంది. వాళ్ళు బిడ్డింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ డాక్యుమెంటేషన్ విషయంలో అంతా కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ తొందరగా పేమెంట్ చేయడానికి మార్గదర్శి అబ్సల్యూట్లీ కమిటెడ్. అలాగనే నాన్ ప్రైజ్డ్ సబ్స్క్రైబర్ ఎవరైతే చివరి వరకు దాచుకుంటారో వాళ్ళ పట్ల అదే 200% కమిట్మెంట్ తోటి మార్గదర్శి చిట్ ఫండ్ పనిచేస్తుంది.
పాకిస్తాన్ లాహోర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 3 పోలీసు ఉన్నతాధికారులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ అసెంబ్లీ వద్ద ఔషధ దుకాణాల యజమానులు జరుపుతున్న ఆందోళనలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడి జరపగా లాహోర్ నగర ట్రాఫిక్ చీఫ్ అహ్మద్ ముబీన్, సీనియర్ ఎస్పీ జహీద్, డీఎస్పీ పర్వేజ్ భట్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 60 మంది గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని స్థానిక గంగారాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజా పేలుడుతో లాహోర్ సహా ఇతర ప్రధాన నగరాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ పాలనలో ఉత్తరప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లఖింపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ అధికార సమాజ్వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు. పనులే మాట్లాడుతాయని ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో కేంద్రం చేసిన అభివృద్ధిని చూడలేక అధికారం తెచ్చిన అహంకారంతో కళ్లు మూసుకుపోయి మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని విమర్శించిన ప్రధాని ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ దుష్ట రాజకీయాలతో వెనుకబడిన ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి పథాన నడిపేందుకు భాజపాకు ఓ అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే 6 నెలల్లో రౌడీయిజాన్ని పారదోలుతామని ప్రకటించారు. उत्तर प्रदेश के लोग जहां जहां गए उस इलाके की भलाई के लिए मेहनत करने में कोई कसर नहीं छोड़ी, लेकिन उसी उत्तर प्रदेश को यहां की सपा सरकार, कांग्रेस सरकार, बीएसपी, इनकी राजनीति ने गुंडागर्दी के संरक्षण में उन्हें तबाह करके रखा हुआ है. आज उत्तर प्रदेश का कोई इलाका ऐसा नहीं है जहां दिन दहाड़े भी कोई मां बेटी अकेली घर के बाहर निकल पाती हो. मैं आपको विश्वास दिला रहा हूं, एक बार हमें सेवा करने का मौका दीजिए. 6 महीने के भीतर भीतर ये चाकू या छुरी वाले हो, ये बलात्कारी हो, ये बड़े बड़े लोगों की गैंग हो, उनको जेल के सलाखों में न डाल दूं तो आप मुझे कहना मेरे भाई बहन. ఉత్తరప్రదేశ్లో ఈ నెల 15 జరిగే 2వ విడత ఎన్నికలకు ప్రచారం నేటితో ముగిసింది. రెండో దశలో పశ్చిమ యూపీ పరిధిలోని 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 67 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ 67 నియోజకవర్గాల్లో 2012 ఎన్నికలప్పుడు సమాజ్వాదీ పార్టీ 34 చోట్ల, బీఎస్పీ 18, భాజపా 10, కాంగ్రెస్ 3, ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు. ఈసారి భాజపా బలాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విస్తృత ప్రచారం నిర్వహించారు. సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి తరఫున అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించగా మొత్తం 7 విడతల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత మార్చి 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినట్టే కర్ణాటక శాసనసభ సైతం కంబళ బిల్లును ఆమోదించింది. సంప్రదాయ క్రీడ కంబళకు అనుమతించేందుకు 3 రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం శాసనసభలో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభలో అన్ని ప్రధాన పక్షాలన్నీ మద్దతు పలకగా బిల్లు ఆమోదం పొందింది. దున్నలు, గేదెలతో బురద పొలాల్లో పరుగు పందాలు నిర్వహించే సంప్రదాయ కంబళ క్రీడను నవంబర్ నుంచి మార్చి వరకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. తమిళ సంక్షోభానికి రేపు తెరపడే అవకాశాలు. శశికళ అక్రమాస్తుల కేసులో తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు, గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్కు అటార్నీ జనరల్ సలహా. పన్నీర్ సెల్వం, శశికళలకు బలాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలని సూచన. కృష్ణా జలాల కేటాయింపుల నిష్పత్తుల్లో మార్పులు సాధ్యం కాదన్న బజాజ్ కమిటీ. తదుపరి ట్రైబ్యునల్కే అధికారాలుంటాయని స్పష్టీకరణ. ప్రతిపక్షం తీరుపై మరోసారి మండిపడిన చంద్రబాబు. ప్రతి పనిని అడ్డుకుంటోందని ఆక్షేపణ. అరాచకాలకు దిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరిక. దేవాదుల, కంతనపల్లి ఎస్ఆర్ఎస్పీ 2వ దశ అంచనాలు భారీగా పెంపు. ఉత్తర్వులు వెలువరించిన తెలంగాణ సర్కార్. పరిపాలనా అనుమతులు జారీ. పాకిస్తాన్లో మరోసారి పేటరేగిపోయిన తీవ్రవాదులు. లాహోర్లో భారీ బాంబు పేలుడు. 16 మంది మృతి, మరో 60 మందికి తీవ్ర గాయాలు. ఉప్పల్ టెస్టులో భారత్ ఘన విజయం. బంగ్లాదేశ్పై 208 పరుగుల తేడాతో జయభేరి.
వరుసగా 4 సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీ సేన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.